అందరికీ నమస్కారం. ఇజ్రాయెల్ మరియు ఇరాన్ యుద్ధ నేపథ్యంలో కువైట్ ఎయిర్‌పోర్ట్ మనం చూసుకుంటే రద్దీగా మారింది. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న కొన్ని ఎయిర్‌పోర్ట్‌లు అయితే మూసివేయడం జరిగింది. ఇరాక్ కానీ, ఇరాన్ కానీ లేకపోతే ఆయా దేశాల ఎయిర్‌పోర్ట్‌లు మూసివేయడంతో రోడ్డు మార్గాల ద్వారా కొంతమంది కువైట్‌కు చేరుకొని కువైట్ నుంచి ఇతర దేశాలకు వెళుతున్నారు. అలాగే కువైట్‌లో ఉన్న ప్రయాణికులు కూడా కువైట్ దేశం నుంచి ప్రయాణిస్తుండడంతో అయితే కువైట్ ఎయిర్‌పోర్ట్ రద్దీగా మారింది. కాబట్టి కువైట్‌లో ఉన్న భారతీయులు ఇండియాకు వస్తూ ఉంటే కానీ ఎయిర్‌పోర్ట్‌కి మీరు 4 గంటల ముందు అయితే చేరుకునేందుకు ప్రయత్నం చేయండి. ఎందుకంటే కువైట్ ఎయిర్‌పోర్ట్ రద్దీగా ఉండడంతో అయితే మీరు కువైట్ ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళినప్పుడు జనాభా రద్దీగా ఉన్నప్పుడు మీరు బోర్డింగ్ పాస్ తీసుకున్న తర్వాత అది విమానయాన కంపెనీ యొక్క బాధ్యత అవుతుంది. ప్రయాణించడానికి విమానానికి సంబంధించిన బోర్డింగ్ పాస్ తీసుకోకుండా ఉంటే గాని మీ యొక్క విమాన టికెట్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. బోర్డింగ్ పాస్ తీసుకున్న తర్వాత విమాన కంపెనీ బాధ్యత వహిస్తే బోర్డింగ్ పాస్ తీసుకోకముందు ప్రయాణికుడికి ఆ యొక్క బాధ్యత అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు టికెట్ రేట్లు చూసుకుంటే గాని భారీగా పెంచడం జరిగింది. మరియు ఈ యొక్క యుద్ధ వాతావరణం వచ్చిన తర్వాత విమాన టికెట్ల ధరలు ఆయా విమాన కంపెనీలు భారీగా పెంచుతూ ఉన్నాయి. అంటే గాని చుట్టూ తిరుపుని వెళ్ళాలి. అలాగే ప్రస్తుతం యుద్ధం వస్తున్న నేపథ్యంలో ఇంధన ధరలు భారీగా పెరిగిపోయాయి. దీంతో కువైట్‌లోని విమానయాన కంపెనీల పైన ఒత్తిడి పెరిగి, అలాగే ఖర్చులు కూడా పెరుగుతూ ఉన్నాయి. దానికి అనుకూలంగా మేము ఈ యొక్క టికెట్ల ధరలు కూడా పెంచుతూ ఉన్నామని చెప్పేసి ఆయా విమాన కంపెనీలు చెబుతున్నాయి. కాబట్టి 2 సంవత్సరాల తర్వాత, 3 సంవత్సరాల తర్వాత మనం ఇండియాకు వెళుతూ ఉంటాం కాబట్టి, దయచేసి మీరు వెళ్ళే ముందు 4 గంటల ముందు కువైట్ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకొని మీరు ముందుగా అయితే బోర్డింగ్ పాస్ తీసుకోండి. బోర్డింగ్ పాస్ తీసుకున్న తర్వాత మీరు కువైట్ ఎయిర్‌పోర్ట్‌లో ఎక్కడ తిరిగినా ఇబ్బంది లేదు. ఒకవేళ మీరు 4 గంటల ముందు కాకుండా 2 గంటల ముందు, 3 గంటల ముందు చేరుకుంటే గాని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని చెప్పేసి కువైట్‌లోని కొన్ని ట్రావెల్ ఏజెన్సీలు తెలుపుతూ ఉన్నాయి. కాబట్టి కువైట్ నుంచి ఇండియాకు వెళుతూ ఉన్న భారతీయులు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.